ఈ స్ప్రెడ్‌షీట్‌లో ప్రతి వాళ్ళకు కొన్ని సర్వీసులు ఉంటాయి. కరెక్ట్ కదా! ఎలక్ట్రికల్ బిల్ పే చేయడము, ఇంటర్నెట్ బిల్ పే చేయడము, హౌస్ రెంట్ పే చేయడం ఈ రకంగా. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యూ డేట్ ఉంటది. ఆ డ్యూ డేట్ దాటినట్టు మనకు ఎట్ట తెలవాలే? ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ బిల్‌కు 4 అని ఉంది. అది గ్రీన్ కలర్‌లో ఉన్నది. అంటే ఇక 4 రోజులు టైం ఉన్నదని. ఇంటర్నెట్‌కు 13 రోజులు అయిపోయింది పే చేయాల్సిన డ్యూ డేట్. మరి మనం పే చేసినామా లేదా అనేది మనకు తెలుసు. పే చేస్తే అది వైట్ కావాలి. అది నెక్స్ట్ వీడియోలో ఎట్లా చేయాలో చెప్తా. ఇప్పుడు ఈ రెడ్, గ్రీన్ కలర్‌లు మనకు విజువల్ ఇండికేషన్ ఇస్తాయి. మన డ్యూ డేట్‌ను దాటినామా లేక దాటలేదా అనేది. తర్వాత ఇంకో విషయం ఏందంటే, ఈ డేట్‌ను చూసారా, ఇది డైనమిక్. అంటే ప్రతి నెల మీరు దీన్ని ఎంటర్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ మంత్ కూడా 20థ్‌కు ఎలక్ట్రికల్ బిల్ కడతారు కదా! ఆటోమేటిక్‌గా ఆ డేట్ జనరేట్ అయితది. అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి 2009 అని పడతదక్కడ. 8 ఉండదు. అదేవిధంగా 20 10 అని పడుతుంది. అంటే అక్టోబర్‌ది. ఆ రకంగా చేంజ్ అయిపోతది ఆటోమేటిక్‌గా. అది ఎట్లా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేసిన. క్రియేటింగ్ డైనమిక్ డ్యూ డేట్స్ ఆఫ్ ఎవ్రీ మంత్ అనే వీడియో ఉన్నది నా ఛానల్‌లో. దాన్ని చూడండి, మీకు అర్థమవుతది ఎట్లా చేయాలో. ఇప్పుడు దాని గురించి చెప్పను నేను. ఇప్పుడేందంటే ఈ నంబర్ ఎట్లా వస్తదో అది చెప్తా అంతే. దీనికోసం చిన్న ఫార్ములా చాలా ఈజీది. బి3 అంటే ఈ డ్యూ డేట్ మైనస్ టుడే అంటే ఈ రోజుది. అంటే ఆ డ్యూ డేట్ నుంచి ఇవాటికి మధ్య ఉన్న తేడా ఎంత? 4 రోజులు. అది 20 రోజులు కదా! ఇవాళ మనకు 16వ తారీఖు. అంటే 4 రోజులైతే 20 అయితది. కాబట్టి 4 అని వచ్చిందక్కడ. ఈ రకంగా మనము ఈజీ ఫార్ములా ఇగో చూడండి, ఇక్కడ నేను ఎంటర్ చేస్తా. ఈజ్ ఈక్వల్ టు బి3 మైనస్ టుడే. టుడే బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. వచ్చేసిందా 4? ఈ రకంగా ప్రతి దానికి కూడా మనము ఎన్ని రోజులు ఉన్నది ఇంకా డ్యూ డేటు, అయిపోయిందా లేకపోతే ఇవ్వాలనేనా అనేటువంటి ఈజీగా మనకు 0 ఉంటే ఇవ్వాలనే అనమాట. ఆ రకంగా మనం తెలుసుకోవచ్చు. ఇది టుడే ఫంక్షన్ యొక్క చాలా మనకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క యూజ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ రకమైన రెడ్, బ్లూ, గ్రీన్ కలర్లు ఎట్లా చేయాలి అనేది కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా తెలుసుకుందాం.